ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, ఉన్నతమైన బ్రహ్మ ద్వారా దత్తత తీసుకోబడిన బ్రాహ్మణ ఆత్మను. పరమాత్మ ద్వారా ఈ ప్రపంచాన్ని తెలుసుకున్న అదృష్టవంతుడను, భాగ్యశాలి ఆత్మను. ఈ క్షణం ఆత్మనైన నేను నా శీతలమైన తండ్రి పరమాత్మ వారి సన్ముఖంలో ఈ శక్తివంతమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. మురళి డేట్ 12/9/2024. आज का हेडिंग मीठे बच्चे, ब्राह्मण है छोटी और शूद्र है पाप। जब शूद्र से ब्राह्मण बने तब देवता बन सकेगा. సో ఈరోజు మనకు ఒక క్లారిటీ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషికి తన బాడీలో హైయెస్ట్ పార్ట్ ఏది? పిలక అంటారు. లీస్ట్ ఇన్ ద సెన్స్ లోయెస్ట్ పార్ట్ ఏది? పాదము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బయట బ్రాహ్మణుల్ని తీసుకుంటే, ఎవరైతే గుడుల్లో ఉంటారో ఆ బ్రాహ్మణుల్ని తీసుకుంటే పిలక వారికి చూపిస్తారు. పిలక బ్రాహ్మణులకి గుర్తు అని చూపిస్తారు. సో ఈరోజు పరమాత్మ మనకు ఒక క్లారిటీ ఇస్తున్నారు. మనుషులకి పిలక ఏదైతే హైయెస్ట్ పొజిషన్లో ఉంటుంది, తల పైన ఉంటుంది. సో ఇప్పుడు ఏ విధంగా పిలక ఉన్నతమైన స్థానంలో ఉందో, నేను ఆత్మ, నేను కూడా ఉన్నతమైన వారిని. ఎందుకు? స్వయం పరమాత్మ బ్రహ్మ దాదా లేఖరాజ్ ద్వారా నన్ను దత్తత తీసుకున్నారు. నాకు పరమాత్మ పరిచయం ఇచ్చారు. నాకు దివ్యమైన జ్ఞానం ఇచ్చారు. నాకు సృష్టి చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేశారు. ఆత్మ పరమాత్మల క్లారిటీ నాకు ఇచ్చారు. మరి నేను ఒక బ్రాహ్మణ ఆత్మను, ఎంత ఉన్నతమైన వారిని. నేను ఆత్మ పిలక స్థానంలో, ఎలా అయితే పిలక ఉన్నతమైన స్థానంలో ఉంటుందో అంత ఉన్నతమైన వారిని నేను. లీస్ట్ పాదాల స్థానంలో శూద్రులు. ఇక్కడ శూద్రులు అంటే బయట లౌకిక ప్రపంచంలో చెప్పే శూద్రులు కాదు. ఎవరైతే పరమాత్మని తెలుసుకోలేదు, ఎవరైతే తమో ప్రధాన మార్గంలో నడుస్తూనే ఉన్నారో వారిని శూద్రులు అంటారు. కలియుగి ఆత్మలని శూద్రులు అంటారు. మరి నేను ఆత్మ ఇంతకు ముందు పరమాత్మని తెలుసుకున్నప్పుడు నేను కూడా శూద్రుడిగా ఉండేవారిని. కానీ ఇప్పుడు నేను బ్రాహ్మణుడిగా తయారవుతున్నాను. ఈ ప్రాసెస్‌లో నేను దేవత అంత ఉన్నతమైన స్థానంలో అవ్వగలను. సో ఎప్పుడైతే శూద్రుల నుంచి బ్రాహ్మణుడిగా అవుతానో అప్పుడే నేను దేవత, ఒక డివైన్ సోల్‌గా అవ్వగలను. సో నేను ఆత్మ ఒక డివినిటీని నాలో ఇన్కార్పొరేట్ చేసుకోవాలంటే, నాలో ఫస్ట్ బ్రహ్మను ఆచరించే బ్రహ్మ జ్ఞానిగా, బ్రహ్మచారిగా, బ్రహ్మ బాబాను ఆచరించే బ్రహ్మచారి ఆత్మగా ఫస్ట్ నేను అవ్వాలి. అది ఎలా పాసిబుల్? నేను ప్రతిరోజు మురళిలో ఏది చేయాలి, ఏది చేయొద్దు అనే ఇన్‌స్ట్రక్షన్ నాకైతే వస్తూనే ఉంది కదా! మరి నేను ఎటువైపు నడుస్తున్నాను అనేది స్వయం ప్రశ్నించుకోవాలి. ప్రశ్న: तुम्हारी शुभ भावना कौन सी है जिसका भी मनुष्य विरोध करता है? तुम्हारा शुभ भावना है या पुरानी दुनिया खत्म हो, नई दुनिया स्थापन हो जाए,
इसके लिए तुम कहते हैं पुरानी दुनिया विनाश हुई ही, इसका मन विरोध करता है. మీరొక శుభ భావన పెడతారు. ప్రతి ఒక్క ఆత్మ శక్తిశాలి కావాలి. ఈ ప్రపంచం సతోప్రధానం కావాలి. ఈ ప్రపంచం మారాలి అంటే ఉన్న ప్రపంచం వినాశనమై కొత్త ప్రపంచ స్థాపన జరగాలి అనే శుభ భావన పెడతారు. దీన్ని చూసి మనుషులేమంటారు? వీళ్ళేంటి ఎప్పుడు చూసినా నెగెటివ్ మాట్లాడుతున్నారు, వినాశనం అవుతుంది అంటున్నారు, డిస్ట్రక్షన్ అవుతుంది అంటున్నారు, వీరసలు శుభమే పలకరు అని అంటారు. కానీ వారికి సృష్టి చక్రం యొక్క రహస్యం తెలియదు కాబట్టి వారు అలా మాట్లాడతారు. మనకి తెలుసు కాబట్టి ప్రపంచానికి ఒక శుభ భావన, శుభ కామన అనేది నేను ఉంచుతాను. ఇది మనుషులకి తెలియదు. धाना फर्स्ट पॉइंट, फूलों की बगीचे में चलने के लिए अंदर में जो काम क्रोध के कांटे हैं उसको निकाल देना. ऐसा कोई कर्म नहीं करना जिसका श्राप मिल जाए. सचखंड का मालिक बनने के लिए सत्य नारायण की सच्ची कथा सुननी और सुनानी है. इस झूठ खंड से किनारा कर लेना है. మరి మన ఈ స్పిరిచువల్ లైఫ్ యొక్క ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ ఏంటి? నేను ఆత్మ ఒక ఫ్రాగ్రెంట్ ఫ్లవర్‌గా అవ్వాలి. నా ప్రెజెన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి స్పిరిచువాలిటీ స్ప్రెడ్ అవ్వాలి. నా ప్రెజెన్స్ ద్వారా పరమాత్మ సేవ జరగగలగాలి. మరి అలాంటి పుష్పం ఒక ఫ్లవర్‌గా తయారవ్వాలన్నా, అలాంటి పుష్పాల తోట అంటే ఏంటి? గోల్డెన్ ఏజ్ సత్యుగంలోకి వెళ్ళాలన్నా, నాలో కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు అనే ముళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఫస్ట్ తొలగించాలి. ఒక ఫ్లవర్‌గా అవ్వాలంటే నాలో సో కాల్డ్ థార్న్స్ ఉంటే దాన్ని తొలగించాలి. నేను ఎలాంటి పని చేయకూడదు దాని ద్వారా నాకు శ్రాపం కలిగేటట్టు. నాకు నేను పనిష్మెంట్ ఇచ్చుకునేటట్టు. అది మనకు తెలిసిపోతుంది. అయ్యో! నేను ఈరోజు ఈ మిస్టేక్ చేశాను, ఆ మిస్టేక్ చేశాను అని మనకు తెలిసిపోతుంది. రిపెంట్ అవుతూ ఉంటాం. సో బాబా చెప్తున్నారు, రిపెంట్ అయ్యేటట్టు ఎలాంటి పనులు మీరు చేయకండి. మన కోసం సత్యమైన ఖండం స్థాపన అవుతుంది. సత్యమైన ఖండానికి నేను యజమానిగా అవుతున్నానంటే, నేను ప్రతిరోజు మురళి ఒక సత్యనారాయణ కథ ఏదైతే వింటున్నానో, అంటే నేను ఆత్మ సత్యంగా తయారయ్యే కథను ఏదైతే వింటున్నానో, నారాయణుడంత ఉన్నతంగా అవ్వడానికి ఈ కథ వినాలి, ఇతరులకి వినిపించాలి. మరి ఎలా పాసిబుల్? డే అంతా ఆ పనిలో మునిగిపోతాం అనంటే బాబా దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఈ అసత్యమైన ఖండంలో ఉంటూ కూడా బుద్ధి ద్వారా చేత్తో పని చేయండి. బుద్ధి ద్వారా అన్నిటిని త్యజించి పరమాత్మకి దగ్గరగా అవ్వండి అని చెప్తున్నారు. वरदानम, लाइट के आधार पर ज्ञान योग की शक्तियों को प्रयोग करने वाले प्रयोगशाली आत्मा भव. ఏ విధంగా ప్రకృతి యొక్క లైట్ సైన్స్ అనేక రకాలుగా ప్రయోగంలో తీసుకొనొచ్చి దాన్ని ప్రయోగించడం మొదలు పెట్టారు. ప్రకృతి యొక్క లైట్ చెప్తాం కదా, సోలార్ ఎనర్జీ, సోలార్ రేస్ అని అంటూ ఉంటాం కదా. ఆ ప్రకృతి యొక్క లైట్ ని సైన్స్ వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేశారు. దాని ఒక లైట్ స్వరూపంలోకి తీసుకొచ్చారు. కరెంట్ ని తీసుకోవచ్చు అనేది చేశారు. మరి నేను ఆత్మ కూడా అవినాశి పరమాత్మ ఒక లైట్. నేను ఆత్మ ఒక లైట్. ఈ విధంగా ఎలాంటి పరిస్థితిలో అయినా కూడా నేను జ్ఞానం, యోగం యొక్క శక్తులను ప్రయోగించాలి. నేను ఆత్మ ఒక లైట్, నా తండ్రి పరమాత్మ ఒక లైట్. ఈ బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకొని స్మృతి అనే స్థితిలో స్వరూపంలోకి రావాలి. అప్పుడేమవుతుంది? నేను లైట్, నా తండ్రి లైట్. ప్రాక్టికల్ రూపంలో నేను లైట్నెస్ మెయింటైన్ చేస్తే
డబల్ లైట్ స్వరూపంగా. డబల్ లైట్ అంటే ఫస్ట్ లైట్ నేను ఆత్మ లైట్ స్వరూపం. సెకండ్ లైట్ నేను ఆత్మ రెస్పాన్సిబిలిటీస్ నుంచి కూడా ఒక లైట్‌నెస్ మెయింటైన్ చేస్తాను. ఎప్పుడైతే ప్రతి ఒక్కరు ఆత్మ, పరమాత్మ కలయిక, కనెక్టివిటీ అనే లైట్‌నెస్ మెయింటైన్ చేస్తారో, అలాంటి వారు పవర్‌ఫుల్ సంఘటన కూడా తయారు చేయగలరు. అలాంటి వారు ఒక ప్రయోగశాలి ఆత్మగా కూడా అవ్వగలరు. రోజంతా ఎంతో మంది మనుషుల కనెక్టివిటీలోకి నేనొస్తున్నాను. నేను లైట్ స్వరూపంలో ఈ పరమాత్మ కనెక్టివిటీలో ఎంతొస్తున్నానో చెక్ చేసుకోవాలి. స్లోగన్ विघ्नों के अंश और वंश को समाप्त करने वाले విఘ్న వినాశక్ ఆత్మాభవ. విఘ్నాల అంశము కానీ వంశం కానీ సమాప్తం చేసేవారు విఘ్న వినాశక ఆత్మలు. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్, నేను ఆత్మ సువాసన గల పుష్పంలాగా తయారవ్వాలి. నలువైపులా ఒక ప్యూర్ వైబ్రేషన్స్ వ్యాపించే వారిగా అవ్వాలి అంటే, నాలో ఏవైతే ముళ్ళ లాంటి థాట్స్, వర్డ్స్, యాక్షన్స్ ఉన్నాయో వాటిని తొలగించడానికి ప్రయత్నిద్దాం. ఓకే. చలో. రిలాక్స్. ఓం శాంతి. నేను ప్రకాశ స్వరూప ఆత్మను. నేను ఆత్మ భృకుటి మధ్యస్థానంలో ఉండి ఒక జ్యోతిర్బిందు స్వరూపాన్ని నలువైపులా నాలోని ఆత్మికతా శక్తి ప్రతి ఒక్కరికి పంచుతాను. నేను ఆత్మ సదా నా బాధ్యతల నుంచి తేలికతనాన్ని అనుభవం చేసుకుంటాను. నా ప్రియమైన తండ్రి పరమాత్మ నాకు దగ్గరగా ఉన్నట్టు అనుభవం చేసుకుంటాను. నేనొక డబల్ లైట్ స్వరూపాన్ని. మనస, వాచ, కర్మన ప్రతి ఒక్క పంచ వికారాల అంశాన్ని త్యాగం చేసి నలువైపులా ప్రతి ఒక్కరికి ఆనందాన్ని పంచుతాను. ఒక్క క్షణం నా చుట్టూ ఉన్న వాయుమండలాన్ని చెక్ చేసుకుంటాను. నా ద్వారా ప్రతి ఒక్కరికి శక్తివంతమైన కిరణాలు వెళ్తున్నట్టు ఆ కిరణాలు వారిని పరమాత్మకి దగ్గరగా చేస్తున్నట్టు అనుభవం చేసుకుంటాను. నేను శాంతిగా, శీతలంగా, ఆనందంగా, సుసంపన్నంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. I, the soul, a divine being, I experience
the power of divinity within me and spread the divine vibrations into this atmosphere. The divinity within me gives happiness and spread the peaceful vibrations to others. I experience a stage of peacefulness where my vibrations create a peaceful aura around me. I am a double light soul. I experience the lightness of myself. Spread the same lightness into this atmosphere. For the next few seconds, I check my connectivity. I check my companionship, where the ocean of light, my Father, is with me, who always shower a light radiations onto me. I experience a true companionship from my Father. Hey, Father, thank you so much for making me a double light soul, showing me a path to be a spiritual fragrant flower. I always aim to spread fragrance, the power of spirituality to others, and be a spiritual being. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the power of spirituality from the Supreme Father. I give that spiritual power to every part of this body and try to be a spiritual flower. Om Shanti.